ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకులు కథల అన్వేషణలో ఉన్నాడు. తొందరగా సినిమా మొదలెట్టాలన్న ఆలోచన లేకపోయినా ఓ కథ ఫిక్స్ చేసుకుని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే తన సినిమాపై పెరుగుతున్న రకరకాల ఊహాగానాలు, గందరగోళాలకు చెక్ పెట్టొచ్చని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతానికి ఉన్న బెస్ట్ ఆప్షన్ వివి వినాయక్. ఎందుకంటే స్టార్ డైరెక్టర్లంతా సినిమాలతో బిజీగా ఉన్నారు. వినాయక్ మాత్రం జనవరిలో ఖాళీ అయిపోతాడు. ఆ తర్వాత తనకేం కమిట్మెంట్స్ లేవు. పైగా ఎన్టీఆర్ వినాయకుల మధ్య రాపో చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి నుంచి హిట్ సినిమాలు వచ్చాయి. సో ఈ కాంబినేషన్ పై జనాలకు హోప్స్ ఉంటాయి. అందుకే దాదాపుగా వినాయక్ తోనే ప్రయాణం చేయడానికి ఎన్టీఆర్ ఫిక్స్ అయిపోయాడని టాక్. ఈ నేపథ్యంలో ఇటీవల వినాయక్ ఎన్టీఆర్ అర్జెంట్ మీటింగ్ ఒకటి వేసుకున్నారని తెలుస్తుంది. ఇద్దరు కూర్చుని దాదాపు 2 గంటల సేపు చర్చలు జరిపారు. తదుపరి ఇలాంటి కథ చేయొచ్చన్న విషయంపై ఇద్దరి మధ్య డిస్కషన్స్ సాగాయని తెలుస్తోంది. అదర్స్ 2 గురించి టాపిక్ వచ్చిందట. అయితే ఎన్టీఆర్ మాత్రం సీక్వెల్స్ జోలికి వెళ్లొద్దని భావిస్తున్నాడట. ఈ మధ్య తాను విన్న కొన్ని కథల గురించి వినాయక్ తో చెప్పి అభిప్రాయం అడిగారట. మొత్తానికి వినాయక్ మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఈ మీటింగ్ ని వాడుకున్నాడు ఎన్టీఆర్. వినాయక్ కూడా ఎన్టీఆర్ తో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాడని, ఎన్టీఆర్ ఇమేజ్ కి సంబంధించిన కథ కోసం అప్పుడే సెర్చింగ్ మొదలైపోయిందని తెలుస్తోంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.